హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయ పచ్చడి. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కాకరకాయ ఫ్రై, కాకరకాయ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారు. ఈ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. మంచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందని కొద్దిగానే వేసుకున్నాం మెంతులు. అట్లాగే కొద్దిగా ఆవాలు వేసుకొని చిరపట్లాడే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని అది పక్కన పెట్టేసుకోండి చల్లారే వరకు. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న కాకరకాయలని నూనెలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక అవి వేయించుకున్నాం కదా, వాటిని పొడి కొట్టి అందులోకి ఒక 10 నుంచి 15 వరకు ఎల్లిపాయలు పొట్టు తీయకురి అట్లనే వేసుకొని జర కచ్చపచ్చగా దంచుకోరు. ఇప్పుడు అవి అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పైన ఉన్నాయి మాడిపోతే కింద ఉన్నాయి సరిగా ఉడకాయి. అందుకని అప్పుడప్పుడు కలుపుకుంటే ఇట్లా మంచిగా కలరు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోరు. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అవి తీసినాం కదా, అదే నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె మొత్తం చల్లారేదాకా. ఇప్పుడు కాకరకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకున్నాక మీకు కావాల్సినంత కారము ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నూనె పక్కకు పెట్టినాం కదా, ఆ నూనె మొత్తం చల్లారుతుంది. ఆ చల్లారిన నూనె ఇందులో పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసుకొని పెట్టినాక ఆ రోజే కాకుండా నెక్స్ట్ డే తింటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. వేడి అన్నంలోకి మంచిగా ఉంటుంది.